అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైబీ బ్లాగ్స్. ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. చివరి వరకు చూస్తే అసలు టేస్ట్ సీక్రెట్ కూడా తెలుస్తుంది. ఇందుకు కావలసిన పదార్థాలు: 1 కేజీ చికెన్, 1 కేజీ బియ్యం, టమోటా, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, తగిన మసాలాలు. దీంట్లో బిర్యానీ ఆకు, చికెన్ మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి. ఇప్పుడు బాగా వేడెక్కిన కడాయిలో నెయ్యి వేసి తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ని కొద్దిగా వేసుకోవాలి. ఫస్ట్ బిర్యానీ ఆకులను వేసి బిర్యానీ ఆకులు, ఇలాచి ఇవన్నీ వేసి పచ్చిమిర్చి కూడా వేసి కొంచెంసేపు మూత పెట్టాలి. తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనించాలి. అలా వేసుకున్న తర్వాత హోమ్ మేడ్ గార్లిక్ పేస్ట్ని వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆ స్మెల్కే మనకి చాలా ఆకలి వేస్తుంది. తర్వాత దాంట్లో టేస్ట్ కోసం కొంచెం పెరుగు కలుపుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత మనకు బాగా కడిగిన చికెన్ను దాంట్లో వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అలా కలిపిన చికెన్లో కొంచెం చిటికెడు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మ్యాగ్నేట్ అయ్యేలా ఉంచాలి. ఇలా చేస్తే చికెన్ చాలా జ్యూసీగా, టేస్టీగా వస్తుంది. ఈ స్టేజ్లో వచ్చే స్మెల్ అయితే ఇంట్లో వాళ్ళు కిచెన్ దగ్గరికి రావడం గ్యారెంటీ. దీంట్లో కొంచెం పెప్పర్ పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి చికెన్ బాగా ఉడికించాలి. దాని తర్వాత కొన్ని టమోటాలు వేసి బాగా కలపాలి. కొద్దిసేపటికి ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో డైట్ వాళ్ళు ఒకటే అంటారు, ఇవాళ మాత్రం రేపటి నుంచి డైట్ చేస్తాం అని. తర్వాత దాంట్లో మనం తీసుకున్న మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. దీంట్లో చికెన్ మసాలా, మిరప్పొడి మరియు ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అందులో తగిన ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఉడికిన తర్వాత బాయిల్ అయిన చికెన్ను పక్కన ఒక బాండీలో వేసుకోవాలి. సన్నటి సెగపై దాన్ని కొంచెంసేపు వేగనించాలి. ఇక్కడ మనము తగినంత నీళ్లు తీసుకోవాలి. 1 కేజీకి తగినంత నీళ్లు తీసుకోవాలి. అలా తీసుకొని దాంట్లో కొంచెంసేపు వేసి తగినంత ఉప్పుని చూసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఈ బిర్యానీ స్మెల్ వస్తుంటే పక్కింటి వాళ్ళు కూడా ఏదైనా హెల్ప్ కావాలా అంటూ వస్తారు. డైట్ వాళ్ళు, ఇప్పుడే 2 గ్రూపులు వీడియో చూస్తున్న వాళ్ళు, కిచెన్కి వెళ్ళిపోయిన వాళ్ళు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం కడిగిన బియ్యమును దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ కలర్ చూస్తుంటేనే ఆకలి డబల్ కాదు ట్రిపుల్ అవుతుంది. చికెన్ ఇంత సాఫ్ట్గా ఉంటే ప్లేట్ కూడా నన్ను మళ్ళీ ఫిల్ చేయి అంటుంది. రైతా పెట్టుకునేలోపే బిర్యానీ ఆఫ్ అయిపోతుంది. ఇంట్లోనే బిర్యానీని చేస్తే ఒక ప్రాబ్లం, వాసన చూసి అందరూ కిచెన్లోకి సెటిల్ అవుతారు. ఈ బిర్యానీకి మంచి కాంబినేషన్ చింతపండు చట్నీ. దీన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా
బాగా ఇవన్నీ వేసి బాగా వేయించాలి. ఒక్కొక్కటిగా వేసి బాగా వేయించాలి. ఈ చట్నీ ఉంటే బిర్యానీ తినేటప్పుడు మాటలు తగ్గి తినడం పెరుగుతుంది. చింతపండు చట్నీ ఇంత టేస్టీగా ఉంటే బిర్యానీ కూడా కొత్త ఫ్యాన్ బేస్ వస్తుంది. ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేస్తే హోటల్ వాళ్ళు కూడా అడుగుతారు చట్నీ ఎక్కడా అని. బాగా వేయించిన తర్వాత మూత పెట్టుకోవాలి. అందులో తగిన పచ్చిమిర్చి, టమోటాలు వేసి బాగా వేగనించాలి. వేయించిన తర్వాత కొంచెంసేపు మగ్గనించినందుకు మూత పెట్టుకోవాలి. అందులో టమాటాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీకి ఈ చింతపండు చట్నీ యాడ్ చేస్తే డైట్ వాళ్ళు కూడా సైలెంట్గా ఇంకో ప్లేట్ తీసుకుంటారు. దీనికి బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు, కొత్తిమీర, పుదీనా కావాల్సినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు వేగనించి చల్లారిన తర్వాత చట్నీగా మార్చుకోవాలి గ్రైండర్లో వేసి. ఈ చట్నీ స్మెల్ వచ్చిందంటే బిర్యానీ కంటే ముందు చట్నీనే టేస్ట్ చేస్తారు. బిర్యానీ ప్లస్ చింతపండు చట్నీ ప్లేట్ మళ్ళీ ఫీల్ చేసుకునే కాంబో. అలా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము. దాని తర్వాత రైతా ప్రిపేర్ చేసుకుందాం. దానికి కమ్మటి కాంబినేషన్ బిర్యానీ, చింతపండు చట్నీ ప్లస్ రైతా. ఈ రైతా నా కొడుకుకి చాలా ఇష్టము. పెరుగులో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ప్లస్ తగినంత ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి. బిర్యానీకి రైతా ఉంటే స్పైసీకి కూడా కూలింగ్ సపోర్ట్ దొరికినట్టే కదా. రైతా లేకుండా బిర్యానీ అంటే వైఫై లేకుండా మొబైల్ లాంటిది కదా. అలా బిర్యానీ సైడ్ డిషెస్ చేసుకున్న తర్వాత మనం వేసిన బియ్యం బాగా ఉడికిందా లేదా అని ఒకసారి చూసి బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత కొంచెం మనం పక్కన బాండీలో హీట్ చేస్తున్న చికెన్ని దీంట్లో కలుపుకోవాలి. ఈ బిర్యానీకి ఒకే ఒక ప్రాబ్లం, ఎంత చేసినా సరిపోదు. బిర్యానీ తినేటప్పుడు క్యాలరీలు కౌంట్ చేయడం అంటే ఎగ్జామ్ హాల్లో సిలబస్ చదివినట్టే ఉంటుంది నాకు. అక్కడ బాగా మగ్గిన చికెన్ను దీంట్లో బాగా కలుపుకోవాలి. ఈ స్మెల్ అయితే పక్కింటి బిర్యానీ వాసన వస్తే మన ఇంట్లో మ్యాగీ కూడా టేస్ట్ అనిపించదు అన్నట్టుగా ఉంది. బిర్యానీతో ఉన్న రిలేషన్ లైఫ్ లాంగ్ నాకు మరవలేనిది. ఈ బిర్యానీ చూసిన తర్వాత ఈ బిర్యానీ చూశాక స్విగ్గీ, జొమాటో కూడా రెస్ట్ తీసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. అలా బాగా కలిపిన తర్వాత లైట్గా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యిని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ స్మెల్ చాలా బాగుంటుంది సర్వ్ చేసేటప్పుడు. పైన కొంచెం వేసి మూత పెట్టుకొని దానికి కొంచెం బరువు పెట్టాలి. చూడండి, మన హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది. ఈ కలర్ చూస్తుంటేనే ఆకలి డబల్ అవుతుంది కదా. రైతా, ఉల్లిపాయలతో తింటే అసలు ప్లేట్ ఎప్పుడు ఖాళీ అయిందో కూడా తెలియదు. ఇలా ఇంట్లోనే ఈజీగా సూపర్ టేస్టీ బిర్యానీని చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరు. ఇప్పుడు ఈ బిర్యానీని సర్వ్ చేసి కొంచెం చట్నీ విత్ రైతాతో కలిపి తింటే ఉంటుంది. వావ్, వాట్ ఏ టేస్ట్ అని అనిపిస్తుంది. రాయలసీమ బిర్యానీ అంటే కారం మాత్రమే కాదు బాస్, అది ఒక ఎమోషన్. ఈ రాయలసీమ బిర్యానీ తింటే నీళ్ళు ఎక్కువ, మాటలు తక్కువ. బిర్యానీ స్పైసీగా ఉంటుంది కానీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని